అనూహ్య రీతిలో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఒరెష్నిక్ను మూడోసారి ఉక్రెయిన్పై ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్పై అనూహ్య రీతిలో రష్యా విరుచుకుపడింది. బిలాసెర్క్వా నగరంపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. రష్యా వద్ద గల అత్యాధునిక క్షిపణుల్లో ఒకటైన ఒరెష్నిక్ను ప్రయోగించింది. ఒరెష్నిక్ ఒక హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ఇది గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో దూసుకువెళుతుంది. అణ్వాయుధాలను సైతం ఈ మిసైల్ మోసుకెళ్లగలదు. రష్యా తాజా దాడిలో 2 ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్తో 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఒరెష్నిక్ క్షిపణిని రష్యా ఉపయోగించడం ఇది మూడోసారి. తొలిసారి 2024 నవంబర్లో ఉక్రెయిన్ నగరమైన డినిప్రోలోని ఓ ఫ్యాక్టరీ మీద ప్రయోగించింది రష్యా. అప్పట్లో అది అభివృద్ధి దశలోనే ఉంది. ఇటీవలే దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. యూరప్లోని అన్ని దేశాలు ఒరెష్నిక్ క్షిపణి పరిధిలోకి వస్తాయి. పైగా ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధం ఏదీ లేదని రష్యా అంటోంది. ఉక్రెయిన్లోని పశ్చిమ లీవ్ ప్రాంతంలో రష్యా రెండోసారి ఈ క్షిపణిని ఉపయోగించింది.